ఇక క్రొత్తగా జన్మించడం అంటే దేవుని యందు ప్రియమైన సహోదరులారా, మారు మనసు అనుభవము. దేవుడిని తెలుసుకొని మారు మనసు పొందినవాడే క్రొత్తగా జన్మించడం. సాధారణంగా కొంతమంది ఏమనుకుంటారంటే, క్రొత్త జన్మ అంటే బాప్టిజం తీసుకోవడం. నీటిలోకి వెళ్ళి బాప్టిజం తీసుకుంటే మనం క్రొత్తగా జన్మించేసినట్లే అని కూడా చెప్తారు. ఒక విధంగా వాస్తవమే. కానీ అందులో మారు మనసు లేకపోతే, దేవుడికి లోబడకపోతే, దేవుడు ఎవరో తెలియకుండా ఒక సాంప్రదాయంలోకి తీసుకుంటే ఆ బాప్టిజం కూడా ఎందుకు పనికిరాదు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, నమ్మి బాప్టిజం పొందువాడు రక్షింపబడును అని మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుంచి మనం చదువుతున్నాం.